ఇటీవలే విశాఖ జిల్లాలోని ఎల్కేజీ స్టూడెంట్ని సదరు టీచరు గోప మీద కొడితే హోంవర్క్ చేయలేదని వెంటనే కుప్పకూలి చనిపోవడం జరిగింది. చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థి అలా చనిపోవడం చిన్న విషయం కాదు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం సెక్షన్ 21 ప్రకారం పిల్లల్ని మానసికంగా, శారీరకంగా హింసించకూడదని చాలా స్పష్టంగా పేర్కొంటుంది. అంతేకాకుండా సెక్షన్ 17 కనీస విద్యార్హతలు ఉన్నటువంటి వారిని మాత్రమే ఉపాధ్యాయులకి నియమించమని ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది. దానికి కారణం పిల్లలతో ఏ రకంగా ప్రవర్తించాలి, వాళ్ళ బిహేవియర్కి అనుగుణంగా ఏ రకంగా ప్రవర్తించాలనేది దాని యొక్క సారాంశం. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆట స్థలం కానీ, పార్కింగ్ కానీ, ఎగ్జిట్ కానీ, ఎంట్రీ కానీ, ఫెయిర్ సేఫ్టీస్ కానీ కనీస విద్యార్హతలు లేని ఉపాధ్యాయులు నియమించడం ద్వారా అనేకమైనటువంటి ఇటువంటి దురదృష్టకరాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏదైతే పాఠశాలలో నిబంధనల విరుద్ధంగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.